హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు వండర్లాకు ఎదురుగానే రావిరాల ఎగ్జిట్ నంబర్ 13కు కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో నా వెనుక కనపడుతున్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మనం ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా నంబర్ ఇస్తున్నాను. అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో మంది మా ఛానల్ ని ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. అపార్ట్మెంట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు రావిరాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఈ అపార్ట్మెంట్ కు రావడానికి కేవలం 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు దీనికి ఎదురుగానే మనకు వండర్లా ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 678 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేస్ లో నిర్మించడం జరిగింది. దీని ముందు రోడ్డు మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణవాట అన్ని రకాల చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం టోటల్ వచ్చేసి మనకు G+5 ఒక్కొక్క ఫ్లోర్ కు మనకు 3 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. ఒకటి ఈస్ట్, ఒకటి నార్త్, ఒకటి వెస్ట్. నార్త్ కు వచ్చేసి మనకు 1088 స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి. వెస్ట్ అండ్ ఈస్ట్ వచ్చేసి మనకు 1188 స్క్వేర్ యార్డ్స్ లో ఇవ్వబడినాయి. పైనకి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. మనం ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకోండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్, అట్లనే మనకు పైకి వెళ్ళడానికి మంచి లిఫ్ట్, జనరేటర్ కూడా ఉంటుంది. జనరేటర్ వచ్చి లిఫ్ట్ కే కాకుండా కామన్ ఏరియాలో మన లైట్లు కూడా ఇవ్వబడుతుంది. మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు సీసీ కెమెరా కూడా ఇవ్వబడుతున్నాయి. ఈ సీసీ కెమెరాలు మనకు పైన కామన్ ఏరియా ఇవ్వబడతాయి. పైనకి వెళ్ళి ఒకసారి అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే పార్కింగ్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో మనకు 3 ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఈస్ట్ ఒకటి, నార్త్ ఒకటి, వెస్ట్ ఒకటి. మనమైతే ఈస్ట్ లోకి అయితే వెళ్తున్నాము ఫ్లాట్ లోకి. ఇది వచ్చేసి మనకు 1188 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. 2 BHK. మనం అన్డివైడెడ్ షేర్ చూసుకున్నైతే మనకు 45 అన్డివైడెడ్ షేర్ వచ్చింది. చూసుకోండి, మనకు ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు హాల్ లెక్క వాడుకున్నా కానీ డైనింగ్ ఏరియా వాడుకున్నా చాలా బాగుంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ చైర్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు ఇద్దరు వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని, అన్ని రకాల భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మనకు సెల్ఫ్లతోని. ఇది వచ్చేసి యూటిలిటీ పాయింట్. మనకు ఒక గిన్నెలు కడుక్కున్నా కానీ మనకు అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది ఆదిబట్ల TCS కు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు బయట కూడా ఒక బాల్కనీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వ్యూ ఎంత చాలా బాగుందో ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఆదిబట్ల TCS కు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మనకి ఒక 6x6 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, అన్ని రకాల సెల్ఫ్ చూసుకున్నా కానీ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. దీనికి ఎదురుగానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, ఇక్కడ చూసుకుంటే మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. ఇది కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి విశాలం ఉంది. సైజులు మంచిగా ఉన్నాయి కాబట్టి స్థలాన్ని ఎక్కడో వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. దీంట్లో కూడా 2 దివాన్లు వేసుకుని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కలెక్టరేట్ కు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటే వండర్లా అయితే మనకు ఎదురుగానే ఉంది, చూసారు కదా. సేమ్ ఇదే విధంగా మనకు ఈ వెస్ట్ లో వచ్చేసి మనకు 1088 స్క్వేర్ ఫీట్ లో, ఈ నార్త్ లో వచ్చేసి 1088 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం. 3rd ఫ్లోర్ లో ఉన్నాం చూసుకోండి. అది వచ్చేసి మనకు ఈస్ట్, ఇది వచ్చేసి నార్త్, ఇది వచ్చేసి మనకు వెస్ట్. ఒక్కొక్క ఫ్లోర్ కు 3 ఉన్నాయి. మొత్తం టోటల్ 15 ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. మనకు ఫాక్స్కాన్ అయితే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము. TCS ఆదిబట్ల 10 మినిట్స్ డ్రైవ్. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి కూడా కేవలం 10 నిమిషాల డ్రైవ్ లో వెళ్ళొచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో మనకు ఎదురుగా వెహికల్స్ వెళ్ళే రోడే మనకు వండర్లా, దాని పక్క కానుకునే పెట్రోల్ పంపు. మంచి ప్రైమ్ లొకేషన్ లో చాలా బాగుంటుంది. ఇక మనం రేటు పరంగా చూసుకున్నట్టయితే మనకు స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు 4500 రూపాయలు చెప్తున్నారు. ఆల్ ఎమ్యూనిటీస్ తోని కలిపి అన్ని. మీకు ఇంకా ఈ అపార్ట్మెంట్ కు రావాలన్నా దీని గురించి ఇంకా పూర్తి వాళ్ళు కావాల్స్తే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టే దగ్గరుండి
అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూపించడమే కాకుండా లీగల్ పరంగా కానీ, లొకేషన్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా కానీ చాలా క్లియర్ గా చెప్పే మంచి వ్యక్తి. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులే ఈ బిల్డర్స్ దగ్గరుండి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదగ్గ ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.